నమస్కారం. నా పేరు సంధ్య. సూపర్ న్యూస్ 3కి స్వాగతం. ఎంతో పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో చెన్నారెడ్డి కాలనీలో వెలిసిన పురాతనమైన కోనేరు భ్రష్టు పట్టింది. సుమారు 5 ఎకరాల స్థలం ఇప్పుడు 1.5 ఎకరాగా మారింది. ఇక్కడ చెత్త చెదారాలతో కోనేరు పాచిపట్టి హీనంగా తయారైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాచంత ఉన్న ఈ అద్భుతమైన కోనేరు పనికిరాకుండా పోతోంది. పరిశుభ్రంగా ఉండాల్సిన ఈ కోనేరు చెత్త చెదారాలతో నిండిపోయి చూసేందుకు అసహ్యంగా తరయ్యింది. ఎంతో మంచిగా ఉండే ఈ నీరు రోజు రోజుకు కలుషితమైపోతోంది. అంతేకాదు పాచిపట్టిపోతోంది. ఈ ఒక్క ఇంటి చెత్తే కాదు, చుట్టుపక్కల నివసించే ఎన్నో ఇళ్లు ఉన్నాయి. ఎంతో మంది నివసిస్తున్నారు. ఇక్కడ నివసించే వారికి చెత్త చెదారాలు వేయకూడదనే జ్ఞానం లేదు. మన ఇల్లు కాదు కదా, పక్కన ఉన్న కాళేస్తాం కదా, ఓ కోనేరు ఉంది కదా, ఇక్కడ చెత్త వేస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ చెత్త వేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగా చెత్త వేస్తున్నాడో. ఇతను ఒక్కడే కాదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇంతే. దుర్గంధం వెదచల్లే చెత్తను ఇక్కడ మనం చూడొచ్చు. పవిత్రమైన కోనేరు ఇలా భ్రష్టు పట్టిపోతోంది. ఎంతో మందికి చెత్త వేయడం హాబీగా మారిపోయింది. చేపలను కూడా ఇక్కడ బాగా పట్టుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ, ఆపద్బాంధవ, అనాథరక్షక, మీరే మాకు దిక్కు, మీ దర్శన భాగ్యంతో మమ్మల్ని పునీతులను చేయండి స్వామి అని శ్రీవారి కొండకు వచ్చే భక్తులు ఇక్కడ కూర్చుని సెద తీరేవారు. ఈ కోనేరు ఉండే నీరు త్రాగి తిరిగి శ్రీవారి కొండకు వెళ్లి అక్కడ స్వయంవారి దర్శనం చేసుకునేవారు. మున్సిపాలిటీ గేటు కూడా బాగానే ఉన్నాయి. కోనేరే అధ్వాన్నంగా తయారైంది. ఓ ఆంజనేయ స్వామి, ఎప్పుడు బాగుపడుతుందో ఈ కోనేరు. ఇదంతా క్లీన్ చేయించాం ఎలక్షన్ ముందు చేపిస్తే నీట్గా ఉండింది. నీట్గా ఉండిన తర్వాత మళ్ళా ఈ చెత్త కుండీలు ఇవన్నీ పోసేయడం, వేస్టేజ్ అనవసరమైనవన్నీ వేసి చాలా నీచంగా తయారు చేసింది. ఎవరు చేసిన వారిగా? చుట్టుపక్కల వాళ్ళు, ఇంకెవరు బయట వాళ్ళు. బయట వాళ్ళు ఇచ్చేది ఆస్కారం లేదు. వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళంతా ఈ మున్సిపాలిటీ వాళ్ళంతా? మున్సిపాలిటీ వాళ్ళంటే ఇక్కడ లోపలికి వచ్చి ఏం చేస్తారు? లోపలికి రారు కదా, లోపల రారు కాబట్టి. ఎమ్మెల్యే ఏమైనాడు? ఎమ్మెల్యే ఏమంటాడు? ఎమ్మెల్యే వచ్చి లోపల వచ్చాను చూడు కదా, ఒకసారి 2 ప్రశ్నించారు మన వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోలే. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే. ఆయన పట్టించుకోడా? పట్టించుకోవడం లేదు. ఇక్కడ పక్క 2 సార్లు వచ్చినాడు, చూసి వెళ్ళాడు, అంతేగాని. ఈ కాలనీ పేరు మరి చెన్నారెడ్డి కాలనీ. మరి చెన్నారెడ్డి కాలనీ. ఓకే ఓకే. అది ఓ అనునిత్యం లక్షల మందితో కలకలలాడే తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే-పోయే భక్తులు ఈ ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్యను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులు కూడా అంతే. ట్రాఫిక్ పగలు లేదు, రాత్రి లేదు. పెరుగుతున్న జనాభా, అధికంగా ఉన్న వాహనాల సంఖ్య, దీనికి తోడు చిన్న చిన్న రోడ్లు, కాస్తా కూస్తా రోడ్లు విస్తరించిన తిరుపతి ట్రాఫిక్ ను నియంత్రించడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడము అదో అలవాటు. పెద్ద పెద్ద మహానగరాల్లో లేనంత ట్రాఫిక్ తిరుపతిలో ఉన్నట్లుండి కనిపించడం చాలా థ్రిల్గా ఉంటుంది. ఇక్కడ ఈ తోడు బండ్లు, రోడ్లు, ప్లాట్ఫామ్ పై వ్యాపారం చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం మరో కారణం అని చెప్పవచ్చు. బీఏపీస్ ఎవరైనా వస్తే 1 గంట ముందే, కాదు 2 గంటలు కూడా కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు విధించడము, ఓవర్ యాక్షన్ చేయడము, ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు చేయడము, సెక్యూరిటీలు, పోలీస్ యంత్రాంగానికి, ఇతర అధికారులకు బాగా అలవాటైపోయింది. ఇక రకరకాల పార్టీ వాళ్ళు ర్యాలీలు, సమ్మెలు చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ప్రజల్ని హింసించి ఆనందంగా వెళ్లిపోవడం, ట్రాఫిక్ ను బాగు చేసి తిరుపతిని అతి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికి శపథాలు చేసే పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ట్రాఫిక్ ను ఎప్పుడు నియంత్రించి ప్రజలకు ఆటంకాలు లేకుండా కలుగు చేస్తారో ఆ వెంకటేశ్వరునికే తెలియాలి.
ఒకప్పుడు గ్రంథాలయం, ఎంఆర్ఓ కార్యాలయంగా ఉన్న కోట్ల రూపాయల స్థలం ఇప్పుడు పనికి రాకుండా పోయే స్థితికి దిగజారింది. ఏళ్లు గడుస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ అధికారి కనీసం అటువైపు చూడలేదు, అభివృద్ధికి పాటుపడలేదు. ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం తిరుపతిలో ఒకప్పుడు ఉండేది. ఇది చాలా బిజీ రోడ్లో ఉండేది. పాతబడ్డ బిల్డింగు వెనక భాగంలో ఉన్న ఈ ఖాళీ స్థలం సుమారు 3 ఎకరాలు. ఒకప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ గా ఉన్న ఈ బిల్డింగు ఎందుకు పనికి రాకుండా హీనంగా తయారైంది. దుమ్ము, ధూళి, చెత్త, చెదారాలు ఇక్కడ మామూలుగా కనిపిస్తుంటాయి. ఓ పేదరాలు చిన్న టార్పాలిన్తో నివాసం ఉంటుంది. పైన కనిపించే ఈ స్లాబ్ రాలిపోయి టపక్కమని కొంతకాలంలో కూలిపోవచ్చు. ఎవరి మీద పడిపోయి బలపోవచ్చో. ఇక మందు బాటిల్స్ మామూలే, మూత్ర విసర్జన కామనే. ఈ బిల్డింగ్ పై అంతస్తులో కాళ్ళు పెడితేనే పెట్టకొంపే. ఎంతో మంది దర్జాగా వచ్చి ఇక్కడ గలీజు చేసి వెళ్లి పోవడం సాధారణం. చీ 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 రావాలన్నా చూడాలన్నా అసహ్యంగా ఉంటుంది. అంతంత మాత్రంగా ఉన్న మెట్లు రాళ్లను విరగొట్టారు. పై ఉన్న రేకులను సగం తీసేశారు. గలీజుగా తీర్చిదిద్దారు. స్థలంలో చుట్టూ ముళ్లకంపలు చెట్లు, పిచ్చి పిచ్చి మొక్కలు, చెట్లు, వీధి కుక్కల స్వైర విహారం రోజు ఉండేదే. ఇక్కడ ఒకప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కూడా ఉండేది. ప్రజలు ఇక్కడకు వచ్చి వారి వారి పనులు చేసుకుని వెళ్లేవారు. ఎందుకు పనికిరాని వారు కూడా ఇక్కడ బిడిలు తాగడము, మద్యం సేవించడం సరదా అయిపోయింది. పగిలిపోయిన అద్దాలు కూడా ఇక్కడ చూడొచ్చు. షాపులు పనికి రాకుండా కంపు కొడుతుంది. ఇక్కడ ఈ పిల్లర్ చూశారు కదా, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు ఎవరు పోతారో, పైకప్పు మెల్లమెల్లగా రాలిపోవడం, ఇది ఏమైపోతుందో తెలియని దుస్థితి. ఛీ, ఈ స్థలంలో నన్ను కట్టేస్తారా అని ఎద్దు కూడా అసహించుకుంటుంది. పనికి రాకుండా పోతున్న ఈ స్థలంలో కాంక్రీట్ వాహనాలు పార్కింగ్ ఎంచక్కా పెట్టుకోవచ్చు. గుమ్మడికాయలు కుళ్ళిపోతుంటాయి, కానీ అధికారులు మాత్రం కళ్ళు తెరిచి పట్టించుకోరు. ఏంటో ఈ మాయ. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతి నగరంలో పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. దీన్ని పట్టించుకున్న నాదుడు ఇంతవరకు ఎవరు లేరు. ఇలా ఎంతకాలం నుంచి వెలుగుతూ ఉందో మీరే చూడండి. గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్న రాఘవేంద్ర నగర్ 4 రోడ్ల కూడలిలో వరుసగా కరెంటు స్తంభాల్లో లైట్లు పట్టపగలే వెలుగుతాయి. లైట్లు వెలిగే చోటే ట్రాన్స్కో ఆఫీస్. ఏం లాభం గమనిస్తే కదా. ఎన్నెన్నో పనులు చూసే ఓపిక ఉంటే కదా. ఎంత నిర్లక్ష్యమో. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండాల్సిన కరెంట్ అధికారులే ఇలా ఉంటే ఎలా? కనీసం రోడ్లో వెళ్లే ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. ఇవి వార్తల్లోని విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. చూడండి, చూపించండి, చూస్తూనే ఉండండి సూపర్ న్యూస్ 3. మీ చుట్టుపక్కల సమస్యలు ఏదన్నా కూడా సరే మాకు తెలియజేయండి. మా సెల్ నంబర్ 0944134425. మళ్ళీ చెప్తాను, 0944134425. అలాగే supernews3@gmail.com కు మెయిల్ చేయండి. సో మీ సమస్యలు ఏదన్నా కూడా సరే మాకు తెలియజేయండి. మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.